ఎందుకు మా సీఎం గారు ఇండ్లే ఉన్నాయి, రంగనాథ్దే ఉంది, ఇంకెందుకు నీకు? టచ్ అయ్యారు మీరు. ఈ కోడి చెరువు కథ ఏంటండి? అదే దాని గురించి డైరెక్ట్ గా అడగకుండా అదే ఉన్నోళ్ళని ఏమనం అడుగుతున్నారు. అంటే మీ ప్రభుత్వం పాలసీనే అదా? టచ్ అయ్యారు. రంగనాథ్దే ఉంది, ఇంకెందుకు నీకు? ఉన్నోనికేమో సుట్టమాయ, లేనోనికేమో సట్టమాయ. పక్క రాష్ట్రం వాడు వచ్చి నీ ఎడమకాలు చెప్పుతోని కొట్టాలని. ఇప్పుడు ఒక రోజేమో తెలంగాణ నాకు కావాలని ఆయన అనాపోలైజెట్ సనాతన హిందూ అండి. నేనెవరు మరి? మీకే తెలియాలి. నువ్వు పవన్ కళ్యాణ్ నేను అదైతే కొన్ని రోజులేమో బుద్ధిజం అంటావు, కొన్ని రోజులేమో చెగువీరా అంటావు, కొన్ని రోజులేమో అంబేద్కర్ సార్ అంటావు, కొన్ని రోజులేమో పూలే అంటావు. అరే ఇది రాజకీయం రా నాయన. మేము పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడలేదండి, ఇప్పుడున్న ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాను. ఇలాంటి వాటిలో మేము కనుక వేలు పెట్టని లేకపోతే ఒక మాట అన్నా గవర్నమెంట్ అనేది ఏంటంటే తిరిగి మా మీద కేసులు పెడతారు. చెప్పేటోరి మీద పెడతారు, మీ మీద పెడతారు. అది ఉన్నదే కదా. ఇవాళ జర్నలిస్టులకు ఏమో కొత్త కష్టాలా? మీరేమో ప్యాన్ ఇండియా స్టార్లు అవుతారు, మా వాళ్ళనేమో పవన్ కళ్యాణ్ అంటాడు ఒక విష పురుగు, వేరే హీరోని తయారు కానియాడు అంటే తెలుసుకోమని చెప్తున్నా. ఈ కోడి చెరువు కథ ఏంటండి? ఇక అది మా ప్రభుత్వానికి బుద్ధి ఉండాలి. అదే దాని గురించి డైరెక్ట్ గా అడగకుండా అదే అడుగుతున్నా. నేనే డైరెక్ట్. ఇప్పుడు హైడ్రా అంటే ఒక సాదా సీదా వాళ్ళు రోడ్డు పక్కన ఉన్నోళ్ళని అంటే మీ ప్రభుత్వం పాలసీనే అదా? ఉన్నోళ్ళని ఏమనం, ఆయనని కాదు. మీ ప్రభుత్వం పాలసీ నమ్మా. బీజేపీలో పెద్ద మనుషులు ఉన్నాం ముట్టుకోము, మేము ఎంఐఎంలు ఉన్నాం ముట్టుకోము. ముట్టుకోమంటే నేనైతే ఆ పొజిషన్ ఉంటే కొట్టిపడేస్తాను. ఓకే, మా వాళ్ళు ముట్టుకోరు అంతే. ఎందుకు మా సీఎం గారు ఇండ్లే ఉన్నాయి చెరువులల్లా, రంగనాథ్దే ఉంది, ఇంకెందుకు నీకు? టచ్ అయ్యారు మీరు. నేనేమన్నా సీఎం నా? మీ ప్రభుత్వం టచ్ అయ్యేది. మా ప్రభుత్వం అంటే మా పార్టీ. నేను ప్రభుత్వంలో నేను ఒక ఎలక్టెడ్ సిస్టమ్ లో, నామినేటెడ్ సిస్టమ్ లో లేను కదా. పార్టీ నామినేటెడ్లు ఉన్నా, వాళ్ళ చేతిలో ఉన్నాయి. పేదోడి మీద అయితే విరుచుకు పడిపోతారు. పేదోళ్ళకు మా పిల్లగాడు రాసిండు కదా సూర్య, ఉన్నోనికేమో సుట్టమాయ, లేనోనికేమో సట్టమాయ. అంటే 10 రోజుల్లో వెళ్ళిపోయి ఒక కోర్స్ కంప్లీట్ చేసుకుని వచ్చేసి. అమ్మా ఒక విషయం చెప్తామ్మా, 2 అంశాలు. ప్రియాంక రెడ్డి చనిపోయింది. ప్రియాంక రెడ్డి చంపిన వాళ్ళు అందరిని ఎన్కౌంటర్ చేయాలని నేను కూడా అలా పోయి ఒక దండేసిన సజ్జనార్ సార్కు. చంపారు, విత్ ఇన్ సెకండ్ లా చంపారు. ఆజిపురం శ్రీనివాస్ రెడ్డి అని 3 అమ్మాయిలని, ఇంకా అంతకుముందుకు ఇంకా చాలా మందిని, 10వ తరగతి అమ్మాయిలని, 5వ తరగతి అమ్మాయిలని కూడా చంపారు. మరి ఆయన ఎన్కౌంటర్ ఎందుకు చేస్తలేరమ్మా? రెడ్డి అని మీరు ఆలోచించవలసిన అవసరం. ఇప్పుడు ఆ అమ్మాయి బాధకు గురైంది, వాళ్ళ చుట్టాలు సబితా ఇంద్రారెడ్డి అక్క వాళ్ళు స్పీడప్ చేసారు, డిపార్ట్మెంట్తో ఏదో ఒకటి ఎన్కౌంటర్ చేసారు. కేసీఆర్ కూడా నిర్ణయం తీసుకున్నారు. అదే ప్రభుత్వంలో కూడా శ్రీకాంత్ రెడ్డి చేసిండు కదా, శ్రీనివాస్ రెడ్డి చేసిండు కదా ఆజిపురంలో. ఆ బాయి తెలుసు, అన్ని తెలుసు కదా, ఎందుకు ఎన్కౌంటర్ చేస్తలేదు? ఇలా చాలా మంది హైదరాబాద్లో మన హనుమకొండలో రేప్ చేసిన ఒక రెడ్డి పిల్లగాడు, ఏం పేరు, ఆ టీఆర్ఎస్ పార్టీ ప్రవళిక అమ్మాయిని ఏం చేసిరు? ఆ పిల్లగాన్ని ఏం చేసిరు? అమ్మాయికి న్యాయమే జరగాలి. ఇట్లా చాలా జరుగుతున్నాయి ఊర్లల్లో, చాలా బయటికి రాకుండా. మీలాంటి టీవీలు ఉన్నాయి కాబట్టి నిజాలు బయటకు వస్తున్నాయి. అందుకే ఆ ఇంటర్వ్యూలన్నీ అన్నా కదా, అందుకే అన్నా కదా, మీ కాళ్ళు కడిగి వాళ్ళకు నీళ్లు తాగుపియాలి, బుద్ధాన్ని వస్తుంది అని చెప్పిన మీ జర్నలిస్టులది. మీరు అట్లా అనొద్దు. మేమే ఒక చిన్న మాట ఏదైనా అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ పార్టీలో నిలదీసింది మీరే, ఏ నాయకులు కాదు, మీ జర్నలిస్టులే. మేము పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడలేదండి, ఇప్పుడున్న ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాను. మీరేమన్నారు, ఇలాంటివన్నీ బయటికి వెలికి తీయండి అని చెప్పేసి మీరు అంటున్నారు. ఇలాంటి వాటిలో మేము కనుక వేలు పెట్టని లేకపోతే ఒక మాట అన్నా గవర్నమెంట్ అనేది ఏంటంటే తిరిగి మా మీద కేసులు పెడుతుంది. మీ మీద చెప్పేటోరి మీద పెడతారు, మీ మీద పెడతారు. అది ఉన్నదే కదా. ఇవాళ జర్నలిస్టులకు ఏమో కొత్త కష్టాలా? జర్నలిస్టులను కూడా చంపబడ్డారు కదమ్మా. నేను అదే అంటున్నా, జర్నలిస్టులను కూడా చంపిరు కదా, మంచి నాయకులను కూడా చంపిరు కదా. రాష్ట్రం కోసం జార్జి రెడ్డి కానించి మారోజు వీరన్నను కూడా ఎందుకు చంపిరు? చంపిన కుటుంబాలు ఉన్నాయి కదా. దోస్తాన్ని చేసే పవన్ కళ్యాణ్ ఎవరితో చేస్తుండు? ఏ పార్టీలో చనిపోయారు వీళ్ళంతా? టీడీపీ పార్టీలో. మరి వాళ్ళు చనిపోయిన వాళ్ళంతా వీళ్ళు అన్నదమ్ములు అయితే పవన్ కళ్యాణ్ దోస్తాన్ని చేస్తాడా? ఇలా తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్తా, ఆంధ్రప్రదేశ్ లా మా పోరగాళ్ళు మీకంటే అందంగా ఉన్నారు, మీకంటే హైట్ ఉన్నారు, మీకంటే పర్సనాలిటీ ఉన్నారు, మీకంటే ఎక్కువ ఊపగలుగుతారు. కానీ మరి మా పోరలు హీరోలు అయితే థియేటర్లన్నీ మీ అయిపోయాయి. మీరు ఒక సినిమా థియేటర్ ఇవ్వపోతుంది, 10 కోట్లు పెట్టి సినిమా తీస్తాం మా పోరలు. మా వాళ్ళు ఎట్లా సక్సెస్ అవుతారు? ఈసారి మళ్ళీ ఈ సినిమాకు హిట్ అయితే మళ్ళీ సినిమా హిట్ లేదు, ఎట్లా హిట్ అవుతారు?
ఇంతకుముందు ఏమో ఇండివిజువల్ థియేటర్లు ఉండే, నా యొక్క 10 ఉంటుండే, నా 100 ఉంటుండే, నీ ఒకటి 10 100 ఉంటుండే, ఆయన ఇండివిజువల్ ఉంటుండే, 500 థియేటర్లు ఉంటుండే. సినిమా స్టోరీ బాగున్నా తీసుకుపోయి సొంతంగా వేసుకుంటే హీరోలు అయ్యేటోళ్ళు. అప్పుడు 100 మంది హీరోలు ఉండేటోళ్ళు. ఇప్పుడు ఏమున్నా అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు, రవితేజ అంటే కష్టపడ్డాడు పాపం వద్దు కానీ, ఈ బాలకృష్ణ ఫ్యామిలీ, ఎన్టీఆర్. మరి వీళ్ళు నలుగురే హీరోలా? ఇప్పుడు ఎన్టీఆర్ని వీళ్ళందరినీ మీ స్టూడియోలో ఉన్న అన్నదమ్ములను నిలబెట్టు, వీళ్ళకంటే మంచిగా ఉన్నారా? పోనీ మన తెలంగాణలో నవదీప్ మంచిగానే ఉంటాడు కదా, చాలా రామ్ చరణ్ కంటే బాగుంటాడు. సరే మహేష్ బాబు కూడా ఏదో సేవ చేస్తాడంట. కానీ ఇప్పుడు మా నితిన్ ఉండు నిజామాబాద్ హీరో, వానికి ఇంకా మంచి సినిమాలు ఇవ్వచ్చు కదా. మీరేమో పాన్ ఇండియా స్టార్లు అవుతారు, మా వాళ్ళనేమో పెండ కింద దొక్కేస్తారు. అంటే ఈ పోరాలకు తెలవాలి. ఇంకా ఇప్పుడు వాడు సినిమా తీస్తే ఆటలు కోస్తారు, అప్పు చేసి ఈడు సినిమాలు తీస్తే ఆటలు కోస్తారు. ఆయన ఇంటికి పోతే గిన్నెలు చక్కకుండా ఇంటికాడ. మరి ఇప్పుడు మన తెలంగాణ బిడ్డల గురించి మాట్లాడుకున్నాం. తెలంగాణలో డైరెక్టర్లకు లేదమ్మా, వాళ్ళదే నడుస్తుంది. చిరంజీవి ఫ్యామిలీది, అరవింద్దే, చిరంజీవి ఫ్యామిలీ. వాళ్ళు ఏం చెప్తే గదే థియేటర్. మా సన్నాసి ఉండుగా దిల్ రాజు గాడు, ఆ సన్నాసి పోయి వీళ్ళ చెప్పులే నాకుతుండు కదా, ఆడేదో పెద్ద పిక్ పడేస్తా అంటాడు. అసలు దిల్ రాజు వాడు. అసలు ఈ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది, ఎవడు వాడితే వాడు థియేటర్లు లీజ్ తీసుకోకుండా ఎవరి కాళ్ళకి ఇండివిజువల్. ఇప్పుడు 3 ఇండ్లు ఉంటే ట్యాక్సీలు ఎక్కువ కట్టాలని అంటారు, అవునా? మరి 30 థియేటర్లు ఉంటే ట్యాక్సీలు లేవా? ఏందమ్మా థియేటర్లు ఒక పీవీఆర్లో ఒక రైతుకేమో గిట్టుబాటు ధర 2 రూపాయలు ఇయ్యారు, పీవీఆర్లో పోతే పావు కిలో దానికి 600 రూపాయలు ఒక డబ్బకు. అది బయటికి పోతే పావు కిలో ఎంత ఉందమ్మా మొక్కజొన్న? క్వింటల్ ఎంత ఉంది? ఈ 400 పెడితే 800 మొక్కజొన్న లేదు ఆడ క్వింటల్. 2000 ఉంటుండొచ్చు. 2000 అయ్యాడు 3 లక్షల రూపాయలు తీసుకుంటు పీవీఆర్. మ్యానుఫ్యాక్చరింగ్ వాటర్ బాటిల్ 70 రూపాయలు ఒక పీవీఆర్లో. నేను మొన్న మా ఫ్రెండ్, నేను సినిమాలు చూడాను కానీ జస్ట్ అట్లా తీసుకుపోతే అర్జున్ సినిమా ఏదో దేశం కోసం తీసిరంటే పైన పోతే షాక్ అయిపోయినాయి రేట్లు చూసి. కన్నిమారి కోట్లో పోతే కేట్లు వేసి అవన్నీ పోతాయి. ఏ హోటల్ నాణ్యతంగా ఉందమ్మా? ఇలా సినిమాలు చిరంజీవి ఎంతమందిని డెవలప్ చేసిండో చూద్దామా, బాలకృష్ణ ఎంతమందిని డెవలప్ చేసిండో చూద్దామా, పవన్ కళ్యాణ్ ఎంతమందిని దొక్కిండో చూద్దామా. చిరంజీవి అల్లు అర్జున్ తీసుకొచ్చాడు కదండి, అమ్మ అల్లు రామలింగయ్య తీసుకొచ్చాడు. ఓకే, పాపం ఆ పిల్లగాడిని అల్లు అర్జున్ కూడా దొక్కేస్తుంది, పంచాయతీలు పెట్టింది. పవన్ కళ్యాణ్ అంటాడు ఒక విష పురుగు, వేరే హీరోని తయారు కానియాడు. అంతా నాకు వచ్చిన కోపానికి ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటోనికి అవతలలో సినీ ఫీల్డ్లో కాళ్ళు మొక్కి కాళ్ళకు సేవ చేసే కంటే మన తెలంగాణ డైరెక్టర్లకు ప్రొడ్యూసింగ్ చేసి తెలంగాణ ఒక హీరో పోరాల్ని డెవలప్ చేసి ఇక్కడ డెవలప్ చేయరి. సినీ ఫీల్డ్ లో మొత్తం అన్యాయం అయిపోయింది తెలంగాణ. ఎలా మంచి మంచి డైరెక్టర్లు, మంచి మంచి కథలు ఉన్నాయి, వేరే పిల్లగాన్ని పెట్టి కథ తీస్తే ఓటీటీకి అమ్ముకోవాలి, వస్తున్నాయి ఓటీటీకి అమ్ముకోవాలి. వీళ్ళ మూతి వంకర ఉండని, ముక్కు వంకర ఉండని. ఇప్పుడు ఎన్ని సర్జరీలు చేసుకురమ్మా ఒక్కొక్కరు? నేను కాంట్రవర్షియల్ గా మాట్లాడను, మీరే చెప్పండి. అన్ని సర్జరీలు చేసుకున్న వాళ్ళు ఆ హీరోలా? అంటే దేశ సైనికులు జీరోలా? దేశ సరిహద్దులో ఉన్నోళ్ళు హీరోలు. హీరోలు అంటే సైనికులు, హీరోలు అంటే సైనికులు, జీరోలు అంటే గీళ్ళు. మన ఆడబిడ్డలు అన్నదమ్ములు ఎడమ చేయితోని బిచ్చం వేస్తే థియేటర్లలో సినిమా చూస్తే ఈ కొడుకులకు పైసలు వస్తున్నాయి. ఆడేం హీరో అమ్మ? అడవిలో చచ్చిపోయిన నక్సలైట్ హీరో, ఎదురు కాల్పులలో చనిపోయిన పోలీసులు హీరో, సరిహద్దుల సైనికులు హీరో, మన అమ్మ నాయనలు హీరో, మనకు దోస్తులు హీరో, మన ఎమ్మడున్న సైన్యం హీరో. మన సినిమా ఏంది, వాడేంది? తెలంగాణలో పెద్ద సినిమా హీరో గద్దారుండు, సాగా లైలమ్మ ఉంది. మాట్లాడదామండి. మరి ఆ గద్దర్ గారే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి అడుకోవాల్సిన, పవన్ కళ్యాణ్ అడుక్కోవాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు నాకు పరిచయమైన మామూలుగా కొద్దిగా క్లోజ్ అయ్యారు అన్నదమ్ములు మీరంతా. ఆ పైన 500 బాగుందిగా, ఇటుకే రాదు మాకు అని చెప్పేసి మజాకులేదో తీసుకుంటారు మీరు, ఆ చెల్లెన్లైనా అక్కలైనా. దానికి నువ్వు నా పైసలు ఎత్తుకోబోయిండు, నేను కారు ఇప్పించిన, నీ 20 లక్షలు ఆయన కాలు గోటికి కూడా సరిపో. ఆయన తిరిగిన త్యాగం లక్షల కోట్లది. తెలంగాణ గవర్నమెంట్ పట్టించుకోకపోతేనే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు కదండి, అది ఆయన చెప్తున్న వర్షం. తెలంగాణ గవర్నమెంట్ పట్టించుకోకపోతే కాదు, పవన్ కళ్యాణ్ గద్దార్ కాడికి పోయాడు. గద్దారుకు ఎక్కువ ఫేమ్ ఉందా, పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఫేమ్? గద్దారు కదా. మరి ఊరికి ప్రేమ వచ్చింది. నువ్వు గద్దార్ కాడికి పోయినాక ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు అంత ఏమో ఆలోచించారంటే, పవన్ కళ్యాణ్కు ఒక ఐడియాలజీ వచ్చినట్టుంది అనుకో. తర్వాత నువ్వు చెగ్వీరా అన్నావు, అంబేద్కర్ అన్నావు. అరే ఈడేదో మన బిడ్డ అనుకున్నావు. తర్వాత తీసుకొని నరేంద్ర మోడీ కాళ్ళ కాడ చేరు.
అయిపోయి ఇంకెక్కడిది పవన్ కళ్యాణ్. పరిటాల రవి ఇష్యూ ఏంటండి? పరిటాల రవి ఇష్యూ దగ్గరికి ఆయన గుండు కొట్టిచ్చారు, దాన్ని ఏదో కథ చేశారు అని మధ్యలో గద్దర్ని కూడా లాగారు అంటే ఇవన్నీ నా కళ్ళతో చూసినా కాబట్టి పాగల్ కళ్యాణ్ మీద అన్ని చెప్పినాక నేను కానీ అదేదో నేను కూడా ఇన్నదే మైదీపట్నం ల్యాండ్ ఏదో సంథింగ్ వస్తే అప్పుడు మోహన్ బాబు లేకుంటే పవన్ కళ్యాణ్ చంద్ర పరిటాలు ఏదో చేసేటోడు అనేది మెయిన్ గా గద్దారన్న రైట్ గద్దారన్న అక్కడి నుంచి పరిచయం ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే గద్దారన్న సేవ్ చేసిన ప్రాణం నీది ఇవాళ, నీ ప్రాణ భిక్ష పెట్టిందంటే గద్దారన్న. మరి అదే గద్దర్కి కాల్పులు జరిపింది కూడా అదే ప్రభుత్వం ఏంది కాదు కదా, టీడీపీ ప్రభుత్వం. నేనేమంటున్నా గద్దారన్న అక్కడ నేను సావు బతుకులలో బతికిచ్చిండు కాబట్టికే నువ్వు అక్కడి నుంచి ఆయన కృతజ్ఞతగా మా అన్న అని పోయినావు. అంటే నీ ప్రాణం పోసినోడు గద్దారన్న, నీ ప్రాణం ఇచ్చినోడు. మరి ఆ కాల్పులు జరిపించిన ప్రభుత్వం ఏంది? టీడీపీ కదా. మరి దాంతో దోస్తాన్ని చేస్తుంది ఎవరు? ఇవాళ పవన్ కళ్యాణే కదా. రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నారండి. పర్సనల్ గా పాపం ఆయన ఏం సంపాదించుకున్నాడు? నేను ఒక విషయం, రోడ్డు మీద నీలాంటి ఆడబిడ్డ పోతుండో శివన్ దొంగతనం చేసిండు చైన్ బైక్ మీద, ఆ టీవీలలో పడ్డాడు, పెద్ద అలసలయ్యాడు. శ్రీనివాస్ యాదవ్ అని ఎమ్మడి తిరిగిండు అనుకో, ఏమంటావు? మీరు కూడా అదే లెక్క అంటాను. అంతే కదా. మరి ఆయన అన్యాయం చేసిన ఎమ్మడి తిరిగితే సుధపూస అంటారా? అంతే కదా. సో అట్లా చాలా ఉన్నాయి, ఇంకా మాట్లాడుకుంటే చాలా పెద్ద పెద్ద అంశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఒక్కడే దేశంలో కీలక రోల్ కాదు, జస్ట్ ఒక నటుడు. ఓ సినిమాకి పైసలు ఇస్తే నటించి వెళ్ళిపోతాడు. 2028లో తెలంగాణలో జరగబోయే ఎలక్షన్స్ ఉన్నాయి కదండి. ఎలక్షన్స్ జరిగిన తర్వాత తెలంగాణకు ఒక కొత్త సీఎం వస్తారు. అది కాంగ్రెస్ నుంచి కాదు, బీఆర్ఎస్ నుంచి కాదు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ సీఎం గా వస్తారు. ఈ మాట బాలకోటయ్య అనే వ్యక్తి అన్నారు. 2 అంశాలు. షర్మిల పార్టీ పెట్టిపోయింది, అవును, తెలంగాణలో తిప్పికొట్టారు. ఆంధ్ర పార్టీలు అనేది సహించని తెలంగాణ, జిల్లా పురుగులు వారుతుంది అలా పార్టీలు అంటే. ఆల్రెడీ నలిగిపోయిన తెలంగాణ కదా, రక్తం మరిగున్నారు. ఇలా ఒక చిన్న మూలకున్న బిడ్డ కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు తిట్టారు? చెప్పురు, ఎందుకు తిట్టారు? ఇది మాది, మా గడ్డ గురించి ఎవరు మాట్లాడుతూ ఊరుకోండి. అంతే కదా. ఈ రోజు కూడా రేపన్నాడు కూడా అదే అవుతుంది. ఒకవేళ ఆయన సీఎం అయింది అనుకో, నేను 2028-29లో ఆయన సీఎంగా తెలంగాణలో పోటీ చేసిండు అనుకో, ఆయననే అన్నాడుగా పోటీ చేయనని చెప్పేసి. ఆనే ఏం బీకలేకపోయినా ఆంధ్రాలో గీడేం బీక్తా అన్నాడు. ఆయన వీకేది ఈడేముంది ఆడేముంది. ఫస్ట్ నీకు చేసేది ఏంటంటే ఆడపిల్లలని అవమానించుడు బంద్ చేయి. నీ కార్యకర్తలు ముస్లిం చెల్లె పేరు మన నస్మా అమ్మాయిని పెట్టిన కామెంట్లు నీ భార్యకు, నీ బిడ్డకు, చిరంజీవి గారి భార్యకు, చిరంజీవి బిడ్డలకు, నాగబాబు బిడ్డకు, నాగబాబు భార్యకు ఈ మెసేజ్ చూపిరు. ఒక ఆడబిడ్డకు పెట్టిన మెసేజ్ మానవత్వంతో ఏ మాత్రం ఉన్నా ఈ లైన్ వాళ్ళు కరెక్ట్ అంటే నేను దానికి మాట్లాడతాను. మనం ఒక అమ్మాయిగా పుట్టినప్పుడు అట్లాంటి నీ జనసేన కార్యకర్త పెట్టిన మెసేజ్ని తిరిగి ఆ బిడ్డకు, తెలంగాణ బిడ్డకి, యూనివర్సిటీలో చదివే బిడ్డ కాళ్ళు మొక్కిందాక ఈ ఉద్యమం ఆగదు. ఇప్పుడు తెలంగాణకి 2వ తారీఖు అంటే అదొక తెలంగాణ వచ్చిన రోజు సెలబ్రేషన్స్ డే. ఫిబ్రవరి ఆగస్టు 15, 26 జనవరి ఎట్లనో మన స్వతంత్ర దినాలు, తెలంగాణ డే. అది తెలంగాణ డే. మరి అదే రోజు పెట్టుకోవాలి అని అనుకుంటున్నాడంటే అక్కడ గొడవలు సృష్టించడం కాదంటారా? ఇన్ని రోజులు తెలంగాణని ముంచినాం, నిధులు నియామకాలు దోసుకుపోయినాం, ఉద్యోగాలు లేకుండా, ఆస్తులు లేకుండా, కాంట్రాక్ట్ల పరంగా మేమే పైసలు దోసుకుపోయినాం. ఆ రోజు కూడా మీ ఆత్మగౌరవాల మీద తందామని వస్తున్నాం. ఆ రోజు పర్మిషన్ ఇవ్వమని అడిగారు. ఇవ్వమనంటే ఈ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. పొన్నం ప్రభాకర్ గారు, తెలంగాణ ఉద్యమకారులు, పృథ్వీ గారైనా, అనేక విన్నోళ్ళైనా అందరు తిరగబడ్డారు. నేను కూడా తిరగబడ్డా. నాతో పాటు వందలాది మంది కాలేజీలు, యూనివర్సిటీలు, బస్సులు, పల్లెలంతా కలిసి తిప్పికొట్టినాం. పర్మిషన్ రానియలే, ఇంట్లో పెట్టుకోండు. ఆ ఇల్లు కూడా తెలంగాణ గడ్డ, మనయ్య జాగిరే, వానయ్య జాగిరి కాదు. ఇప్పుడు ఓపెన్ గా చెప్పాలంటే ఇలా మనం తెలంగాణ బతున్నామంటే మా అయ్యమ్మ ఏడ పుట్టిరు, మమ్మల్ని ఏడకన్నారు. కన్నారంటే తెలంగాణలో మేము ఇక్కడ పుట్టినాం. నువ్వేడ పుట్టినవు రబ్బాయి? నువ్వు ఆంధ్రాలో పుట్టినావు. పోయి విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టుకో. అంటే నీకు ఇంకొకసారి ఇబ్బందిగా నిన్న క్షమాపణ ఏదో చెప్పినట్టు, క్షమాపణతోని కాదు, సూర్యాపేట టోల్గేట్ గానే నిలబడ్డారు ఇప్పుడు రెడీగా. ఇక కోదాడ నుంచి ఎంటర్ అవుతుంటేనే కొడతారు బిడ్డ, నీకు ఇక మూడింది, పిచ్చి కుక్కని చేసి కొడతారు ఇక రేపటి నుంచి. మీరు ఒకటి మిస్టేక్ చేస్తున్నారు ఇక్కడ. మీరు నీళ్లు నియామకాలు అతను పట్టుకెళ్ళిపోయారు అని అంటున్నారు. కొండగట్ట ఆంజనేయ స్వామిని నిలబెట్టింది ఆయన కదండి. అతను పట్టుకపోయింది అనలే, వాళ్ళ రాష్ట్రపోలు వాళ్ళ రాష్ట్రమూలే పట్టుకెళ్లారు. ఇప్పుడు కొండగట్ట ఆంజనేయ స్వామిని నిలబెట్టింది ఆయనే. మరి ఆయనకి మాట్లాడే ఛాన్స్ లేదు. మయోం రామేశ్వర్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు,
బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, ముఖేష్ గౌడ్ గారు తిరుపతి వెంకన్న కాడికి, శ్రీశైలం మల్లన్న కాడికి పోయి ఎన్నో కట్టుబాట్లు మేము కూడా అంటే దేవునికి పెట్టి పెట్టొద్దు, చెప్పొద్దు. చాలా మంది చాలా చేస్తుంటారు. దానికి నువ్వు ఒక్క దేవునికి ఇప్పుడు యాదాద్రి నరసింహస్వామి ఉన్నాడు, మేడారం సమ్మక్క సారక్క ఉంది, ఏడుపాయల దుర్గమ్మ ఉంది. ఈయన ముందుకి ఈయన తాతలు ముందుకైతే మనం చేసుకున్నాం కదా దావతులు. ఈయన తాతలు ముత్తాతలు ఇక్కడికి రాకముందే మనం ఇవన్నీ కొమరెల్లి మల్లన్న, వరంగల్ భద్రకాళైనా వీళ్ళందరికీ మనం చేసినాం కదా. మచ్చగిరి గుట్ట అని సత్యమైన దేవుడు ఉంది, మేమే రోడ్ వేసుకున్నాం కదా మనమంతనే. ఈయన చేసింది ఏముంది, ఓడి చేయమన్నారు. దేవునికి విరాణాలు ఇస్తారు. ఇప్పుడు భద్రాద్రి రామన్నకు పోయి బియ్యము పట్టు పంచలు ఇస్తాం, 1,00,000 రూపాయలు పెట్టి అట్లా వందలాది వేలాది మంది దేవునికి మాకు పుణ్యం రావాలని చేస్తాం. దాన్ని అందరు చెప్పుకుంటున్నారా? గాడిదల మెడకు డెవలు వేసుకొని నేను ఆయన వస్తాడు రిమ్ 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 అని వాళ్ళ కాళ్ళు గడిగినా పనికిరాడు పవన్ కళ్యాణ్ గారు. ఇంకొకటి, తెలంగాణలో ఉన్న 4 కోట్ల జనాభా 1,00,000 మంది జన సైనికులకు భయపడుతున్నారంట. 1,00,000 మంది ఏ పార్టీకి సైన్యం ఉండదు. 1,00,000 మంది జన సైనికులకు భయపడుతున్నారు. 1,00,000 మంది జన సైనికులు ఏడున్నారు? ఏం పని చేశారు? ఇప్పుడు భయపడుతురు, కొట్లాడతాము, పైల్వానైనం, 4 కత్తులు తెస్తాం కాదు. ప్రజలకు ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటే ఏంటంటే పేదలకు ఇండ్లు ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఏమి ఇచ్చిందంటే పేదలకు సేవ చేసింది. గతంలో ఉన్న కాంగ్రెస్ టీడీపీ పార్టీ ఏం చేసిన ఉమ్మడి రాష్ట్రానికంటే పేదలకి. నీ జనసేన పార్టీ తెలంగాణకి ఏం చేసింది? ఆంధ్రప్రదేశ్ మునిగిపోతుంటే తెలంగాణ వాళ్ళు కూడా హెల్ప్ చేసినాం. తోటి రాష్ట్రం అప్పుడు ఉన్నది, కలిసి ఉన్నాం. తెలుగోళ్ళ బిడ్డలు విశాఖ స్టీల్ పోతుంది అనుకుంటే మేము తెలుగోళ్ళం అంతా పోయి మోడీకి వ్యతిరేకంగా ధర్నాలు చేసినాం. అది కూడా మా రాష్ట్రం అనుకునే చేసినాం. నీ ఒక్కని స్వార్థం కోసం తెలంగాణ ఆంధ్రకు మంట పెట్టే ముచ్చట్లు బంద్ చేయి. ఆయన ఎప్పుడు రాష్ట్రాల మధ్య స్నేహాన్ని కోరుకుంటాడండి. స్నేహాన్ని కోరుకుంటోడు పనిచేసిరా. స్టేట్ ఆఫ్ ఆంధ్ర డిప్యూటీ సీఎం ఎవరు? ఈయననే కదా. నువ్వు అక్కడ ఇచ్చిన మేనిఫెస్టోవేల్ హామీలు ఏంది? చేస్తారులేండి, ఇంకొక వచ్చే 10-15 సంవత్సరాలు వాళ్ళే ఉంటారు కదా. అవి చేసిరా. ఇప్పుడు ప్రతి జిల్లాకి ఏం చేసిరో అవి చేసిరా అండి. ఫస్ట్ నువ్వు ఉండే తీరు కరెక్ట్ ఉండు, నువ్వు ఇచ్చే మాటల తీరు కరెక్ట్ ఉండు, నీ కార్యకర్తలు మాట్లాడే నీ లీడర్షిప్ కరెక్ట్ ఉండు. ఒక ఆడ మహిళని ఏం మెసేజ్లు అయ్యి ఒక మైనార్టీ బిడ్డని, తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డని వాళ్ళ చెల్లెళ్ళకు, వాళ్ళ అక్కలకు, వాళ్ళ అమ్మలకు, వాళ్ళ భార్యలకు ఆ మెసేజ్ చూపించి పవన్ కళ్యాణ్ ఇది కరెక్టా, పవన్ కళ్యాణ్ ఇది కరెక్టా, మీ బిడ్డలకు చూపిరి, మీ ఆడబిడ్డలకు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళకు. చిరంజీవి 60-70 ఏళ్ళ ఉన్న మనిషి కదా, ఆయనకు అన్ని తెలిసిన ఆయన కదా, పెద్ద మనిషి. ఆ చిరంజీవి అంటే ఆయనకు చూపిరి. మీ పైసల లాభాల కోసం, ప్యాకేజీల కోసం మనుషుల ఆత్మగౌరవాలను దెబ్బతినేటట్టుకుంటే బిడ్డ, ఇది తెలంగాణ నెత్తురు మరిగిన తెలంగాణ, మీ లెక్క కూలుగొండి అయ్యప్ప అనుకునే తెలంగాణ కాదు ఇది. తిరిగి ఇప్పుడు సరిపోయింది కదా, ఇంకా ముందు చాలా ఉంది. వస్తారంటండి మళ్ళీ వచ్చి తెలంగాణలో పోటీ చేస్తాను అన్నట్టు మాట్లాడారు కదా. ప్రజలకు పనిచేయి, తెలంగాణలో ప్రజలకు పనిచేయి. ఫస్ట్ పని అంటే ఏంది? బీద పిల్లలకు, పేద పిల్లలకు కాలేజీ ఫీజులు ఇప్పిరి. మీ జనసేన నాయకులు మంగిలి ఇష్యూ పట్టినారు. మంగిలి ఇష్యూ ఒక్క ఎస్టీ బిడ్డల కానించి పైసలు తీసుకున్నది మంగిలి అన్నారు. మరి మీ జన సైన్యమే కదా పోయి ఆడ కొట్లాడింది. ఒక్కరితోనన్నా పైసలు ఇప్పించిరా? మంగిలితో ఒక్క పని ఇప్పించిరా? 10 లక్షలు ఇప్పించిరా? 100 కోట్ల స్కామ్ ఏదో సంథింగ్ నడిచింది. 100 రూపాయలు ఇప్పించిరా? వాళ్ళ కానించి చనిపోయారు, సూసైడ్ చేసుకోరు కదా. మీ జన సైనికులు గదే చేయలేకపోయారు. ఇంకా తెలంగాణలో ఇంకా కొత్తగా ఏం వస్తారు? ఇంకేం పెడతారు తెలంగాణలో? మీతో ఒకటే ఫెయిల్ అయిపోయారు. ఫస్ట్ మంగళి ఇష్యూ తెలిసి, అక్కడ పవన్ కళ్యాణ్ పెట్టిన హామీలు తెలిసి అప్పుడు తెలంగాణకు రావాలన్నా వద్దా అని చెప్పు. ఇంకొక విషయం, లాస్ట్ టైం ఆయన ఇంటి ముందు మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ కొంతమందిని వదిలేస్తే జనగణమన కూడా పాడము అన్న రీతిలో తయారవుతాను అని చెప్పారు. ఇదే వ్యక్తి సినిమా హాల్లో కూడా జనగణమన వేస్తున్నారు, మా మనోభావాలను దెబ్బతీస్తున్నారని. ఈ లింగ్విస్టిక్ ఏంటంటే డ్యూయల్ లింగ్విస్టిక్. దేశద్రోహం కేసేసి లోపల ఊరుకుంటారంటారా? ఎవరు ఊరుకునేదేమో. దేశద్రోహం ఎట్లా అవుతుందండి? జనగణమన వాడనని వాళ్ళ పార్టీ ఆఫీసులు అన్నారు కదా. ఆ పాడనన్నోని మీద దేశద్రోహం కేసేసి అయితే వేయాలి కదా. సినిమాల వారికి వేస్తాం, నిలబడతాం, మనం కూడా పోయి లేస్తాం. ఆ సినిమాకి వెళ్తేనే జనగణమన వేసి నిలబడమంటున్నారు. నేను సినిమా కోసం వెళ్తే మధ్యలో జనగణమన ఎందుకు వస్తుంది అన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ మొన్న తన ఇంటి దగ్గర ఈ మాటలు చెప్పాడు. ఈ తెలంగాణలో కొంతమంది జనగణమన లీడర్ కు అంటోనికి ఏమన్నా మాట్లాడొచ్చు, తెలిసినంతో మాట్లాడొచ్చు.
తలతిక్కలోతో మాట్లాడేంలా అంటే పవన్ కళ్యాణ్ తలతిక్కంటారా? తలతిక్కలోడేవాడు, తలకాయ లేనోడు వాడు. మళ్ళీ మీరే ఆన్సర్ చేయాలి ఈ క్వశ్చన్స్ కి. ఏమని? ఇప్పుడు మీరు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, తలతిక్కోళ్ళు అది ఇది అని. తలతిక్కలోడే కదా మీరు చెప్పిన దాంట్లో ఏందో, ఒక దాంట్లో అనొద్దు అన్నాడు, ఒక దాంట్లో అనమన్నాడు కదా. అవును. తలతిక్కలోడే అంటారు కదా. పైన ఇప్పుడు మీ పైకి వచ్చినాకనే నమస్తే పెట్టి కింద ఏంద్రా అన్నావు అనుకో, ఏమని తిట్టుకుంటా పోతావమ్మా నువ్వు? వీడు తలతిక్కలోడే ఉన్నట్టున్నాను అంటావా లేదా? అదే తలతిక్కలోడే పవన్ కళ్యాణ్. ఇంకొకటి ఆయన ఏమన్నారంటే, రాజశేఖర్ రెడ్డి గారి వల్లనే నేను రాజకీయాల్లోకి వచ్చానంటున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కాబట్టి, మీరు కూడా అది కాబట్టి. ఆ కహాని ఏమన్నా తెలుసా అండి మీకు? రాజశేఖర్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీలో బీఆర్పీలో వాళ్ళ అన్న పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అటో దేశ్కు బచావో అనే నినాదం తెచ్చింది ఆయనే కదా అవును, అతనే 2014లో. అవును కదా. ఉమ్. మరి అంత పెద్ద స్లోగన్స్ ఇచ్చిన ఆయన తలకాయ ఉండదా పవన్ కళ్యాణ్ కు? ఓ రోజు తలకాయ తెలంగాణ లేకుండా అంటాడు. డిప్యూటీ సీఎం నేనేమంటున్నామ్మా, డిప్యూటీ సీఎం పదవ అవతల. ఇప్పుడు ఒక రోజు ఏమో తెలంగాణ నాకు కావాలంటాడు, తెలంగాణకు వస్తా అంటాడు. తెలంగాణ ఇచ్చినందుకు 11 రోజులు నిద్ర పోకుండా అన్నమే తినలే బాధపడ్డా అంటాడు. అంటే మాకు సక్సెస్ఫుల్ వచ్చినందుకు మీకు ఏడుపు వచ్చిందా? దాసరి సినిమాల ఉన్నోనింట్లో ఉప్మాల జీడిపప్పు ఉన్నా పర్వాలేదు కానీ లేనోనింట్లో మాత్రం గంజిల ఉప్పు ఉన్న గులుగుడు. ఓకే. ఓకేనా. ఇప్పుడు ఇలా మాటలు చూస్తుంటే ఎట్లయితున్నాయంటే నువ్వే పర్ఫెక్ట్ గా లేవు అక్కడ, నీ మాటలే సరిగ్గా లేవు. అటు చేసావా ఇటు చేసావా నీకు క్లారిటీ లేదు. అసలు పవన్ కళ్యాణ్ లీడర్ అమ్మా? ఫస్ట్ డిప్యూటీ సీఎం అండి నాకు తెలిసి. ఆధార్ కార్డు ప్రాసెస్ చెప్పమను, ఓటర్ కార్డు ప్రాసెస్ చెప్పమను, ఓ వృధా మహిళ పెన్షన్ ప్రాసెస్ చెప్పమను, ఓకే. పేపర్ ఆ త్రివిక్రమ్ మాసిన తలకాయ మాసిన ఒకటి రాసింది కాదు చెప్పమను. ఒక డ్రైనేజ్ పైప్ ఎన్ని పైపులకు ఒక మూత పెడతారు చెప్పమను. ఆ గ్యాస్ డ్రైనేజ్ జామ్ అయినప్పుడు ఆ జాలి గ్యాస్ పోవడానికి ఎట్లుంటది చెప్పమను. డిప్యూటీ సీఎం ఇప్పుడు డ్రైనేజ్ పనులు చేయరు కదండి. లీడర్ చేస్తాడమ్మా. నీకు డిప్యూటీ సీఎం ఉన్నా ఈ శాఖలకు సంబంధించిన మంత్రి ఏం చేయాలి? డిప్యూటీ సీఎం అంటే నీ కింద రాష్ట్ర మంత్రులు ఉంటారు, రాష్ట్ర ఎమ్మెల్యేలు ఉంటారు, జెడ్పీటీసీలు ఉంటారు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, వార్డు మెంబర్లు ఉంటారు, అనేక శాఖలు సింగిల్ విండోలు ఉంటారు, జిల్లా డిసిఎంఎస్ బ్యాంక్ చైర్మన్లు ఉంటారు. ఇవన్నీ తెలుసా నీకు? ఫస్ట్ నేను లీడర్ కాబట్టి చిన్నప్పటి నుంచి వచ్చిన కాబట్టి ప్రతి బుక్లో ఏముంటది, ప్రతి అంశం ఏముంటది మీకు తెలియదండి. 1,00,000 పుస్తకాలు చదివారు ఆయన. ఇక థర్డ్ క్లాస్ గారు బొచ్చడి చెప్తారమ్మా, 1,00,000 అంటాడు. ఇప్పుడు రోజు జీవితం ఎన్నెన్ని ఉందమ్మా? ఒక 60 ఏళ్ళు. ఒక పుస్తకంలో ఎన్ని పేజీలు ఉంటాయమ్మా? మోర్ దెన్ 300 to 400. ఒక రోజుకు 150 కమ్మలు చదివిన, ఒక బుక్ 2 రోజులు చదివిన, 1,00,000 బుక్కులు అంటే ఇంటూ 2,00,000 రోజులు కావాలి. నువ్వు బతికేది ఎన్ని రోజులమ్మా? ఇక బుక్కులు చదువుకుంటూ కూర్చుంటే 1,00,000 బుక్కులు. నువ్వు సినిమాలు ఎప్పుడు తీసినావు? మీ అన్నతో పిఆర్పీలకు ఎప్పుడు పోయినావు? ఆ పిఆర్పీని తీసుకొచ్చి మా పార్టీలు ఎప్పుడు అమ్మినావు? మీ అన్నని కేంద్ర మంత్రి ఎప్పుడు చేసినావు? మళ్ళీ జనసేన పెట్టి మళ్ళీ చంద్రబాబుకి ఎప్పుడు అమ్మినావు? కోవటు కుక్కలకి ఎందుకున్నావు? ఇవన్నిటికీ నువ్వు 300 సంవత్సరాలు ఉందా నీ ఏజ్? లేదు కదా. చెప్పారు. నేను కూడా చెప్తా 2,00,000 బుక్కులు చదివినా అని చెప్తా. ఎడవకాలు చెప్తాను కొడతారు. కేబీఆర్ పార్క్ నుంచి అమర్పేట వరకు ఏడ చదివినవరా అని ఆయన కూడా అట్నే కొడతారు. ఇంకొకటి, ఏదైతే జూన్ 2వ తారీఖున ఆయన సభకు అనుమతి ఇవ్వలేదో, ఆ అనుమతి ఇవ్వకపోవడానికి కేసీఆర్ కి సంబంధం లేదంటండి, రేవంత్ రెడ్డికి సంబంధం లేదంట. మరి మీరు కానీ ఇలా ఆపారా? చూడమ్మా, బరాబర్ ఆపవలసిన అంశమా ఆపుతాం. ప్రభుత్వం డీజీపీ గారు అనుమతి ఇవ్వలేదు. సిబిఐ ఆనంద్ గారు ఎందుకు ఇవ్వలే? పోలీస్ శాఖ డీజీపీ రాష్ట్ర సీఎం ఎంతో ఆయనంత ఈక్వల్ టు పోలీస్ కంట్రోలర్. ప్రిన్సిపల్ సెక్రటరీకి అడిగలేటు అది పోయినా కూడా చేయలేదు వాళ్ళు. ఎందుకు? సిఎస్ గారు కూడా వద్దని చెప్పి. ఎందుకంటే తెలంగాణ వచ్చిన రోజు రాకుంటే అడ్డుకున్నోడు వచ్చి నేను మీటింగ్ పెడతా అంటే, ఇప్పుడు దేవుని గుడిలో పూజ చేసేటప్పుడు రాక్షసుడు వస్తే ఏమంటారమ్మా? బయటకు తంతారు. ఇప్పుడు అదే తంతున్నాం. ఇప్పుడు రాక్షసుడు వచ్చి నేను సుధపూసనైనా మొన్నటిదాకా హనుమంతుని కాళ్ళు కడిగిన, రాముని కాళ్ళు వచ్చిన ఇవన్నీ శుద్ధ ముచ్చట్లు చెప్తే ఏమవుతుంది అంటే తన్నడమే మొదలు పెడతాం. ఆయన అనాపోలైజెట్ సనాతన హిందూ అండి. ఎక్కడైనా సరే. నేనెవరు మరి? మీకే తెలియాలి. మరి నేనెవరు? ఆయన చెప్పుకుంటున్నారు, మీరు చెప్పుకోవట్లేదు. అన్ని దేవుళ్ళ గుళ్ళల్లో పూజలు చేసేది ఓలమ్మ గొల్లోలే కదా. తిరుపతి వెంకన్న, శ్రీశైల మల్లమ్మ, మన విజయవాడ అమ్మ దుర్గమ్మ గుళ్ళైనా, ఇక్కడ పోతే కొమరేలి మల్లన్న, భద్రకాళి, మన యాదాద్రి నరసన్న, వైష్ణవీదేవి ఢిల్లీ పక్కకు, వైష్ణవీదేవి కలకత్తమ్మ, ఏడుపాయలు, టోటల్ తీసుకుంటూ పోతే మన ఇక్కడ ఏది మన అల్లంపూరు అమ్మ, ఇక్కడ పోతే బొచ్చడు దేవుళ్ళలో మా గొల్లోలే ఫస్ట్ పటాలు వేస్తారు. ఇక మాకంటే పోతే పుణ్యక్షేత్రుడు ఆయన.
ఇవన్నీ డ్రెస్సింగ్ సెన్స్ చూడండి మీరు, డ్రెస్సింగ్ సెన్స్ చూసి బట్టే కదా మనం ఒక ఏముందమ్మా, నేను ఐడెంటిఫికేషన్ కూడా గడ్డ మేచి 2 రుద్రాక్షలు వేసి అంటే అయిపోయా. జనాలు పిచ్చోళ్ళని చేయడానికి బొచ్చడి చేస్తారు. ఇప్పుడు లీడర్ అంటోనికి అన్ని కులాలతో బంధాలు ఉండాలి, లీడర్ అంటోనికి అందరి మనుషులతో ఆప్యాయత ప్రేమలు ఉండాలి. ఓకే, నీ ఇష్టం నీ మతం ఏముంది అనేది లోపల ఉండాలి, పోయి మొక్కుకోవాలి, రావాలి. ఇప్పుడు నా ఎమ్మడి ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, హిందువులు ఉన్నారు. నేను RSS లో పనిచేసిన, నేను కూడా, నువ్వు పని చేయలేదు. నేను ముస్లిం సోదరులతో తిరిగిన, మసీదులకు పోయినా, క్రిస్టియన్ సోదరులతో తిరిగిన, చర్చిలకు పోయినా. ఇవాళ మెదకు చర్చి కాడ ఎవరమ్మ ఉండేది, హిందువులే కోసుకొని తింటారు. మన జాంగీర్పల్లి దర్గా కాడ వాళ్ళమ్మ హిందువులే తింటారు. మరి వాళ్ళకి లేని అభిప్రాయాలు అంటే వాళ్ళకి శత్రుత్వం లేనప్పుడు వాళ్ళకి మంచిది అన్ని దేవుళ్ళని మొక్కుతారు. ఇప్పుడు పిల్లగాడు మన దాంట్లో చిన్న పిల్లగాడు టాయిలెట్ పోయకుంటే తుర్కాయన కాడికి పోయి ఒక తాయిత కట్టిస్తాం కదా, వాస్తవమే కదా. మరి అప్పుడు తుర్కాయన అని గుర్తుకు రాదా? ఇలా యూట్యూబ్ నీ చేతిలో ఫోన్ ఉందిగా అమ్మ. ఖమ్మం జిల్లాలో ఒక ముస్లిం సోదరుడు రాములవారి గుడి కట్టించాడు. ఓకే ఓకే, మహబూబ్నగర్లో కట్టి నేను అబద్ధం ఏం లేదు, ఇప్పుడు ఓపెన్ చేసి చూడు. ఎంత పెట్టి 60-70 లక్షలు పెట్టి కట్టించాడు. ఆయన ముస్లిం అయినప్పుడు మజీద్ కట్టించుకోవాలని గుడి ఎందుకు కట్టించాడు అంటే ఆయనకు లోపల ప్రేమ. హిందూ ముస్లిం అంతా ఒకటే, నా మజీద్ కట్టించుకున్నా మా దేవుడు కూడా ఈయన కూడా అని పెట్టుకుంటారు. వాళ్ళకు ఊర్లలో ఏముంటుందమ్మా, పల్లెటూర్లలో ముస్లింలైనా హిందువులైనా బాగున్నావా, అక్క బాగున్నావా అనే ఒక సాంప్రదాయం. మా అమర్పేట ఊరున్నప్పుడు కూడా మేము ఇప్పటికి కూడా ముస్లింలను, పాతోళ్ళని, క్రిస్టియన్లను, ఏమ్రా బావా సాలే ఎట్లున్నావు అంటే మా హైదరాబాద్ లాంగ్వేజ్, ఎట్లున్నావురా మంచిగున్నావా, ఛాయ్ తాగుదాం దారాబే అంటాం, ఛాయ్ రాబే రా తాగు అంటే మా దగ్గర మా లోపల ప్రేమ. నీ ఎంఐఎం బీజేపీ పార్టీలు వచ్చి మమ్మల్ని ఖరాబ్ చేసినావు. నువ్వు పవన్ కళ్యాణ్ నేను అదైతే కొన్ని రోజులేమో బుద్ధిజం అంటావు, కొన్ని రోజులేమో చెగ్వీరా అంటావు, కొన్ని రోజులేమో అంబేద్కర్ సార్ అంటావు, కొన్ని రోజులేమో పూలే అంటావు. అసలు స్టెబిలిటీ లేదురా నాయన. నువ్వు ఈ సినిమా కాదు షార్ట్ కో గేమ్ ఆడడానికి. యాక్షన్ అనగానే ఒక కథ ఉంటుంది, యాక్షన్ అనగానే ఒక ఫైట్ ఉంటుంది, యాక్షన్ అనగానే సాంగ్ ఉంటుంది, యాక్షన్ అనగానే సెంటిమెంట్ ఉంటుంది. ఆ రైల్వే స్టేషన్ బుక్ చేసుకోవడం, అత్తాను ఇట్లా. అరే ఇది రాజకీయం రా నాయన. నీ యాక్షన్ లేదని ఉంటే కెమెరామ్యాన్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ గాడు మా రమణ గోకుల్ మ్యూజిక్ కొడితే నువ్వు సక్సెస్ అవుతున్నావు. ఓకే, ఫస్ట్ టైం మలుచుకో రాజకీయంగా. నీ ఎమ్మటి ఆయన పేరేంది, మనోహర్ ఉన్నాడు నా దాంట్లో, మనోహర్. ఆయన వల్ల ఇంతో అంతా ఇట్లా నిలబడుతున్నావు. నువ్వు ఇట్లా నవ్వుతావు, నీ ఫ్యాన్స్ ఇట్లా నవ్వుతారు. ఎటు పోతున్నారా నాయన మీరు? స్టెబిలిటీ రాజకీయాలు నేర్చుకో. కింద నుంచి గ్రౌండ్ లెవెల్లో వార్డ్ మెంబర్ నుంచి రాష్ట్ర ప్రెసిడెంట్ వరకు నీకు పార్టీ ఉన్నది, ఒక క్రమశిక్షణ ఉంది. ఆ క్రమశిక్షణ నేర్పి కామెంట్లు పెట్టేటోళ్ళకి కూడా చెప్పుకో. కామెంట్ పెడితే నా మీద పెట్టినట్టే అని చెప్పుకుంటే ఏమవుతుందంటే, కామెంట్ పెట్టే ప్రతి ఒక్క పోరానికి ఏందని నేను చెప్పేదంటే, అలా మీ అక్కని, మీ చెల్లని, మీ అమ్మని చూసుకోరి. కామెంట్ ఏముంది కుట్టిగానే వదిలేస్తా. నాలాంటి మెంటల్ గాడ్ అయితే ఏమవుతుంది, దాన్ని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పడేసి కొట్టిపిస్తా. అది ఒక లాస్ట్ టైం ఈ ప్రెస్ క్లబ్ లోను ఆవిడ ఒక మన తెలంగాణకి సంబంధించిన వాళ్ళ భర్త తెలంగాణ కోసం చనిపోయిన రైలు కట్టం పోయి మహిబాద్ లో అనుకుంటా. ఆవిడని ఎంత దారుణంగా ట్రోల్ చేశారంటే, అసలు తెలంగాణకు ఒక ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి భార్య అని అట్లా తిట్టొచ్చా? ఇవాళ పొట్టి శ్రీరాములని గొప్ప ఆయన ఆంధ్ర రాష్ట్రం రానికి ఆయన తడితే ఊకుంటారు ఎవడని? ఇలా తెలంగాణ కోసం రైలుకు ఎదురు పోయి పట్టాల మీద చనిపోయిన గొప్ప వ్యక్తి భార్య వచ్చి అని అడిగితే మీరు ఎట్లా అంటారమ్మా? ముచ్చర్ల సత్యనారాయణ కుటుంబం అది, ఆయనకు సపోర్ట్కి వచ్చిర్రు. నాన్మూలికి గో బ్యాక్, మామూలు ఉద్యమం కాదు. 52 సంజీవరెడ్డి మామ చోడో తెలంగాణ చల జావో రాయలసీమ. సో ఇంత పెద్ద ఉద్యమం చేసిన ఆయన గొప్ప విషయం మీకు తెలియదు. గద్దారన్న విమలక్క కూడా ఆయన కొడుకు బిడ్డలు ఎక్కువ ఉన్నోళ్ళు. ఓకే, అంటేనేమో కంట్ల పడతా, అనకుంటే ఏట్ల పడతా, నా ముందుకు నువ్వు రమ్మంటివి, నా ముందడ నువ్వు ఉంటివి అంటే. అంటేనేమో పెద్ద మనుషులు ఉంటారు కదా, కెమెరాలు రాగానే వెనక పో అంటారు. అంటనా వీని ముందర కంట్ల పడతా, అనకుంటే నా జీవితం ఎట్లా పడుతుంది, ఏం చేయాలనే ఆలోచనలు ఉన్నారు. గొప్ప మహనీయులై తెలుసుకొని బయటికి రా. మాయావతి మేడం కాడికి పోయినావు, కాంచీరామ్ ఐడియా లేదన్నావు, ఇప్పుడేమో సనాతన ధర్మం అంటున్నావు, రేపు ఇంకోటి అంటావు. అసలు నీకేమన్నా లైన్ ఉందా పవన్ కళ్యాణ్? నీకు తలకాయ ఉందా?